జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మరొక వాస్తు పద్యంతో మొదలు పెడదాం. ఈశాన్యమందున ఆరోగ్యము ఉంది, ఈశాన్యము నీకు ఐశ్వర్యంబురా, ఈశాన్యమే నీకు వంశాభివృద్ధిరా, వాస్తవము కాదు వాస్తవము. ఈరోజు వాస్తులో మరొక ముఖ్య విషయం తెలుసుకుందాము. ఈరోజు దక్షిణ నైరుతి పెరగడం వలన ఏం జరుగుతుందనే విషయం తెలుసుకుందాం. ఇది సౌత్ రోడ్డు, దక్షిణం రోడ్డు గల ఒక ఇల్లు. ఇది దక్షిణ ఆగ్నేయంలో గేట్ ఉంది, సింహద్వారం ఉంది, లోపలికి వెళ్ళడం హాలు, ఇది కిచెన్, ఇది బెడ్రూము, ఇది మరొక బెడ్రూము. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పార్కింగ్ కోసం ప్లేస్ ఉండడం వలన ఇదంతా వృధా అయిపోతుందన్న ఉద్దేశంతో మరొక చిన్న రూమ్ గదిని కట్టి దీన్ని ఒక బాత్రూమ్గా చేయడం జరిగింది. బయట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అవసరం ఉంటుంది, వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్లేస్ వృధా కాకుండా బాత్రూమ్ కట్టడం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే ఇది దక్షిణం కాబట్టి దక్షిణ నైరుతి పెరిగిన ప్రభావము ఈ ఇంటి మీద ఉంటుంది. ఈ దక్షిణ నైరుతి పెరగడం వల్ల వాస్తుదోషం యొక్క ప్రభావం ఏమిటంటే ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాలు అంటే స్త్రీ పైన, ఆ ఇంటి ఇల్లాల పైన ఈ దుష్ప్రభావం ఉంటుంది. ఏం జరుగుతుందంటే మొదటగా ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆమె ప్రవర్తన భర్తకు నచ్చకపోవచ్చు. రెండో విషయం ఏంటంటే ఆమెకు అనారోగ్యం కూడా ఈ దోష ప్రభావం కనిపిస్తుంది. అనారోగ్యం వల్ల హాస్పిటల్ కావడము, ఇంకా అదే మాదిరిగా టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి కూడా ఏదో ఏర్పడుతుంది. రెండోది ఆమెకు గర్భసంచి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ యొక్క దక్షిణ నైరుతి పెరిగిన దుష్ప్రభావం. సో మళ్ళీ మూడో విషయం ఏమిటంటే భార్యాభర్తల మధ్య తగాదాలు కూడా వస్తాయి. ఇంకా ఇది ఎక్కువగా 90% ఆ ఇంటి యొక్క యజమానురాలపైన దుష్ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ దోషాన్ని గుర్తించి ఈ దోషాన్ని తీసివేయాలి. ఈ విధంగా ఈ యొక్క బాత్రూమ్ని డిస్మాంటిల్ చేయడం వలన ఈ యొక్క వాస్తు యొక్క దుష్ప్రభావం తగ్గి వాళ్ళకు మేలు జరుగుతుంది. ఇలాంటి వాస్తు దోషాలు ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే ఇలాంటి వాస్తు దోషాన్ని సవరించుకోవడం వల్ల శుభాన్ని పొందుతారని ఆశిస్తూ జై శ్రీరామ్.